నమస్తే, సలాం, వణక్కం, ఆదాబ్, అర్సే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో అండి. మీ బంగారం అంటే మీ ఇంట్లో అమ్మాయి అని అర్థం. ఓకే. మనం ఈరోజు వెజ్‌లో రారాజులండి. వంకాయి, ములక్కాడ, బంగాళదుంప ఇవన్నీ మనం చేసుకునే రీతిలో చేసుకుంటే చాలా రుచిగా, టేస్టీగా బావుంటుందన్నమాట. చెప్తుంటేనే నోరూరుతుంది. అది చేసుకొని తింటే ఇంకా అద్భుతం అనమాట. ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇట్లా అప్పుడప్పుడు వెజ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. దీనికి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఆయిల్ వేయండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట. సో, ఆయిల్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలనమాట. ఈ కూరకి ఎంత ఉల్లిపాయలు ఎర్రగా వేగితే అంత బావుంటుందనమాట. తర్వాత మనం జీలకర్ర, పసుపు, ఉప్పు ఇది కామన్. నేను వేస్తాను కాబట్టి. ఇది వేసుకొని మంచిగా రోస్ట్ చేయాలి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ సాల్టు, గళ్ళుప్పున్న వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా తిప్పుకోండి. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ ఏమొద్దు. హాఫ్ టీ స్పూన్ పసుపు అనమాట. వేసుకొని మంచిగా తిప్పుకోండి. ఈలోగా మన కూరగాయలని మంచిగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టండి. తర్వాత టమాటాలు ఒక 2 వేసుకోండి గ్రేవీ కావాలంటే. తర్వాత ములక్కాడలు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం. కొంచెం అంత కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర వేసుకోండి. ములక్కాడలు ఒక కాడ తీసుకోండి. వంకాయలు 2 తీసుకోండి. బంగాళదుంపలు 2 తీసుకోండి. కలగలుపు కూర అంటారు కానీ కలగలుపు అంటే అన్నీ వేస్తారు. చిలకడ దుంపలు, గుమ్మడికాయి, కూర గుమ్మడి, స్వీటు ఇవన్నీ వేసింది కలగలుపు కూర అవుద్ది. కానీ ఇది వేరనమాట. ఇది 2, 3 రకాలు. రెండే తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు కూరగాయలు ఇట్లా కూడా కలిపి చేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది, బావుంటుంది. చపాతీ ఏంటి, రైస్ ఏంటి అన్నిటిలోనే అదిరిపోతుందనమాట కూర. మనం ఈ ఆయిల్‌లో ఎంతసేపు మగ్గబెడితే అంత బావుంటుందనమాట. ఆయిల్ ఫస్ట్ వాటర్ వేయకుండా మనం మూత పెడుతూ, తీస్తూ, మూత పెడుతూ, తీస్తూ ఆ సెగ మీద మగ్గాలనమాట. చిన్న మంట మీద నేను సిమ్‌లో పెట్టేసి ఈ ములక్కాడ అన్నది త్వరగా ఉడకదండి. కొంచెం పచ్చిగా ఉంటది కాబట్టి అది మగ్గాలంటే దీన్ని ఎక్కువ మగ్గబెట్టాలనమాట. అది మగ్గాలి. ములక్కాడ మగ్గాలన్నమాట. అందుకని నేను ముందు ములక్కాడ వేసేసాను. ఇంకా బంగాళదుంప, వంకాయ అంటారా అవి త్వరగానే ఉడికిపోతాయి. కాబట్టి ఒకప్పుడు పాతకాలంలోని బంగాళదుంప కూర అంటే అద్భుతంగా ఉండేదండి. అమృతమే. రసం పెట్టుకొని తింటుంటే అదిరిపోయేయండి. ఇప్పుడంతా ఏంటో కాలం ప్రభావం ఏంటో బంగాళదుంపలు త్వరగా ఉడికిపోతున్నాయి. ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు లేదసల. తర్వాత చిక్కుడుకాయ మర్చిపోయాను. చిక్కుడుకాయి, ములక్కాడ, వంకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. ఏది ఉంటే అది. ఏదైనా అదని లేదు. మీ దగ్గర బీన్స్ కూడా ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చిక్కుడుకాయ ఉంది, ములక్కాడ ఉంది. అన్నీ ఒకటి కొద్ది కొద్దిగా గుప్పెడు ఉన్నాయి కాబట్టి నేను కలిపి కూర వండుతున్నాను అనమాట. తర్వాత తెల్ల వంకాయ కానీ, నల్ల వంకాయ కానీ మీరు కట్ చేసుకుని నీటిలో ఉంచుకోండి. అయితే కండ్రెక్కిపోతాయి కాబట్టి నీటిలోంచి పిండేసుకొని అవి కూడా వేసుకోండి. అది వేసుకొని మంచిగా మగ్గబెట్టాలన్నమాట. ఇవన్నీ బాగా కలిపేసి సన్నని సెగ మీద మూత పెట్టి ఎంతసేపు మగ్గబెడితే అంత రుచి ఉంటుందన్నమాట ఈ కూర. ఓర్పండి బాబు. కర్రీ పెద్ద పెద్ద పనేం కాదు. మనకి అలవాటైపోతే చేసుకుంటూ పోతే అది అలవాటైపోద్దనమాట. కర్రీ ఈజీ అయిపోద్ది చేసినోళ్ళకి. కొత్తగా ఉన్నోళ్ళకి కష్టంగా ఉంటదన్నమాట. సో, నేను చేసిన విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా! మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది వేసుకోండి. కమ్మగా ఉంటదనమాట ఫ్లేవరు. కమ్మగా ఉంటుంది కాబట్టి మంచి కలియబెట్టండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కూరగాయలన్నీ కొంచెం ఆయిల్‌లో మగ్గాలనమాట. ఎంత ఆయిల్ అంటే మరీ ప్యాకెట్ వంపేయమని నేను అంటలేదు. ఒక 2 స్పూన్లు అంటే 2 గరిటెలు వేసుకోండి. లోతు గరిటె ఉంటది కదా! గొంతు గరిటెని దాంతో వేసుకుంటే సమపాడులో సరిపోతుందన్నమాట. చూసారు కదా! ఆయిలీగా మంచిగా ఆ నూనెలో మగ్గితే ఆ టేస్ట్ వేరుంటదనమాట. దీంట్లో ఏంటంటే మన చిక్కుడుకాయ కూడా మగ్గాలి బాగానే. మరీ కసకసలాడుతూ ఉండకూడదు. ఈ స్టేజ్‌లో మనం కారం వేసుకుందాం 2 స్పూన్లు. మీరు తక్కువ తినేవాళ్ళంటే
తగ్గించి వేసుకోండి. తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ అన్నీ హాఫ్ స్పూన్లు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే వేడి. అవన్నీ వేసుకుని మంచిగా కలిపెట్టాలన్నమాట. తిప్పేయండి, మరి ఇంక చేతికి పనే గిర్ర 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 తిప్పేయడమే. నేను ధనియాలు కూడా ఇంట్లో చేసిందేనండి. ధనియాలు వేయించి పొడి చేసి అది నేను దీంట్లో వేసానన్నమాట. వేసుకుని మంచిగా తిప్పితే మన కూరకి ఈ మసాలా అంతా బాగా పట్టాలండి. ఏదో ముక్కల పచ్చళ్ళలో ఉన్నట్టు ఉండాలి. ఎంత మగ్గితే అంత బాగుంటుందన్నమాట. చెప్తాను కదా, 45 నిమిషాలు కుక్కర్లో ఉడికించేవాళ్ళకి 2 విజిల్లు. అది త్వరగా అయిపోతుంది, కానీ ఆ టేస్ట్ రాదు కదా. ఇది ఎంత సిమ్లో మగ్గితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సిమ్లోనే మగ్గబెట్టండి. కొంచెం వాటర్ లాస్ట్‌న వేయండి, ఇప్పుడు కాదు. ముందు ఆయిల్లోనే ఇవన్నీ మగ్గేలాగా తిప్పుతూ ఉండండి. ఈ కూరలో ఉన్న ఆయిల్ పైకి తేలాలి, ఇందులో ఉన్న వాటర్ అంతా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకుని ఇంకొద్దిసేపు మనం ఉడకబెట్టాలన్నమాట. ఈ పసిరిగా అన్నది ఉండకూడదు, చిక్కుడుకాయ అన్నది. అది బాగా మగ్గిపోయి కూరలోని మంచిగా బాగుంటుందన్నమాట. అది ఎంత మగ్గితే అంత బాగుంటుందని చెప్తున్నాను అనమాట నేను. బంగాళదుంప వేసుకున్నా బాగుంటుంది, కానీ నేను ఆ రోజు బంగాళదుంపలు లేక వేయలేదనుకుంటా మేబీ. దాని తర్వాత మనం కొంచెం ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోండి, మీ దగ్గర ఉంటేనే. ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. చూసారు కదా, మంచిగా నూనెలోనే మగ్గుతుంది కర్రీ. చూడడానికి టెంప్టింగ్గా ఉందండి బాబు. తర్వాత అట్లాగే తిప్పుతూ, అంటే అడుగు పట్టకుండా సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ, దగ్గరుంటే హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుందన్నమాట. సో అది మాడకుండా, అడుగు పట్టకుండా మనం మీడియంలో సిమ్లో పెట్టుకుంటే ఇంక ఇట్లా దగ్గరికి అవుతుంది. కొంచెం వాటర్ వేసుకుని కూర పెట్టుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకంటే లేటు, వేడి వేడి అన్నంలో కాసంత ఈ కూర వేసుకొని తింటే ఉంటుందండి దేంట్లో కోడిగుడ్డట్టు. అదిరిపోద్ది అంతే. కుతకుతలాడే కూర, ఉడుకుడుకు అన్నం వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకుని తింటే వావ్, రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.